అందరికీ నమస్కారం. 2024 సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు ప్రయాణిస్తే సూర్యగ్రహణం, చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి ప్రయాణిస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణాలకు హిందువులు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు తలపెట్టరు. గర్భిణులు కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటారు. 2024లో సూర్య చంద్రగ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి, వాటి ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తొలి సూర్యగ్రహణం 2024లో తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడుతుంది. ఆ రోజు రాత్రి 9:12 ప్రారంభమై అర్ధరాత్రి 1:25 ముగుస్తుంది. గ్రహణానికి 12 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. ఈ సూర్యగ్రహణం భారత్లో కనిపించదు. మనకు సూతకాలం కూడా చెల్లదు. పశ్చిమాసియా, నైరుతి, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువాల్లో తొలి సూర్యగ్రహణం కనిపిస్తుంది. రెండవ సూర్యగ్రహణం. ఇక రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తేదీన ఏర్పడనుంది. ఆ రోజు రాత్రి 9:13 సూర్యగ్రహణం ఏర్పడి తెల్లవారుజామున 3:17 వరకు ఉంటుంది. ఇది కూడా భారత్లో కనిపించదు. సూతకాలం కూడా చెల్లదు. అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం ప్రాంతంలో కనిపిస్తుంది. 2024లో భారత్లో 2 సూర్యగ్రహణాలు కనిపించవు. ఇక తొలి చంద్రగ్రహణం. కొత్త ఏడాదిలో పెనుబ్రా చంద్రగ్రహణం మార్చి 25న వస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఆఫ్రికా, పసిఫిక్ మహాసముద్రంలో చంద్రగ్రహణం కనిపిస్తుంది. భారత్లో కనిపించకపోవడం వల్ల సూతకాలం చెల్లదు. రెండవ చంద్రగ్రహణం. రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 18, 2024లో చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది కూడా భారత్లో కనిపించదు. యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం ప్రాంతాల్లో కనిపిస్తుంది. సూతకాలం పాటించాల్సిన అవసరం లేదు. 2 సూర్య 2 చంద్రగ్రహణాలు భారత్పై ప్రభావం చూపలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.